అధ్యక్ష, గౌరవ సభ్యురాలు సబితా ఇంద్రారెడ్డి గారు మాట్లాడిన దానిలో విద్యార్థుల పట్ల పేదల పట్ల వారు చెప్పినటువంటిది వాస్తవమే, చెయ్యాలి. ఒకసారి జ్ఞప్తి చేస్తాడు అధ్యక్ష, తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత మొదటి కలెక్టర్స్ కాన్ఫరెన్స్లో ఆనాడు నేను పరిశ్రమల శాఖ మంత్రిగా ఒక సూచన చేసిన, కేజీ టు పీజీ అనేది గొప్ప ప్రచారం జరిగింది. అవసరమే కేజీ టు పీజీ. అధ్యక్ష, మొత్తంగా రాష్ట్రంలో ఈ రోజున గురుకుల పాఠశాలలు కావచ్చు, కేజీ ఇవన్నీ కలగలిపి వెయ్యి గురుకులాలు ఉన్నాయి. దీనిలో మొత్తం చదువుతున్న విద్యార్థులు నేనేమంటలేను అధ్యక్ష. అరే వారు అడిగిన దాన్ని నేను సమర్థిస్తూ, సబితా ఇంద్రారెడ్డి గారు అడిగింది వాస్తవమే, దాన్ని సమర్థిస్తూ నేనేం చెప్తాను అధ్యక్ష, మొత్తం రాష్ట్రంలో అన్ని గురుకులాలు కలిపి వెయ్యి స్కూల్స్ ఉన్నాయి. దీనిలో చదువుతున్నది 4 లక్షల మంది. నేను ఆనాడు చెప్పింది అధ్యక్ష, వాస్తవం. డెఫినెట్ గా పేద కుటుంబాలలో ఇంటి దగ్గర చదువుకునే వాతావరణం ఉండదు. వాళ్ళ యొక్క పేదరికం కావచ్చు. అరే భయం ఎందుకు వాస్తవం చెప్తా ఉంటే నేను ఒక మాట మాట్లాడలేదే అధ్యక్ష. ఆ ప్రస్తావన చేస్తే అధ్యక్ష, గ్రామాల్లో ఉన్నటువంటి ఇలా 60 లక్షల మంది విద్యార్థులు, టోటల్గా 1వ తరగతి నుంచి 10వ తరగతి 60 లక్షల మంది విద్యార్థులు. ఈ గురుకులాలు మొత్తం కలిపితే చదువు 4 లక్షల మంది. నేనేం చెప్పినా, పిల్లల్ని పొద్దున్నే 7 గంటలకే రప్పియండి, సాయంకాలం 7 గంటలకు ఉంచండి. వాళ్లకు మీరు ఖర్చు పెట్టే దానిలో ప్రతి గ్రామంలో ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉంది. అవి చెయ్యడం మూలాన ఇలా ప్రైవేట్ కాలేజీలో లక్షలు ఖర్చు పెట్టి అప్పులపాలవుతా ఉన్నారు. పొద్దున్నే వాళ్ళకున్నదేదో కలియుగని చెప్పి తాగొస్తారు. ఉదయం పూట 3 గంటలు, సాయంకాలం 3 గంటలు, 6 గంటల సేపు గ్రామాల్లో కానీ చదువుకున్న నిరుద్యోగ యువకులు 3 గంటలు ఏదో ప్రార్థన చెప్పిస్తే ప్రతి స్కూల్ కూడా ఒక రిజిస్టర్ స్కూల్ అవుతుంది. సుమారుగా మరి ఇన్ని లక్షల కోట్ల అప్పు చేసి కూడా అప్పుడు ఎందుకు జాగ్రత్త చెప్పినా కూడా పక్కన పెట్టి అన్నాడు. అధ్యక్ష కౌశిక్ రెడ్డి గారు ప్లీజ్. రెడ్డి గారు అధ్యక్ష, గౌరవ మంత్రి గారు ఇప్పుడు ఒక రికమెండేషన్ పెట్టారు అధ్యక్ష. రెడ్డి గారు ప్లీజ్. అధ్యక్ష కొంచెం ప్లీజ్, ఒక్క నిమిషం కూర్చోండి. గౌరవ మంత్రి గారు ఒక రికమెండేషన్ పెట్టారు అధ్యక్ష. స్కూల్లో ఏవైతే గవర్నమెంట్ స్కూల్స్ ఉన్నాయో అక్కడంతా కూడా ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉంది కాబట్టి ఒక టీచర్ని పెట్టేసి అక్కడ వాటిని స్ట్రెంథెన్ చేయమన్నారు. నేను కూడా రికమెండ్ చేస్తున్న ప్రభుత్వం దాన్ని కూడా యాక్సెప్ట్ చేయండి అధ్యక్ష, ఎందుకంటే ఖచ్చితంగా చేయాల్సిందే. అధ్యక్ష, రాగి జావ ఒకటి కంటిన్యూ చేయమని కోరుతా ఉన్నాను అధ్యక్ష. 10th క్లాస్లో స్నాక్స్ ఇచ్చారు అధ్యక్ష. గతంలో మేము ఇచ్చిన దాన్ని కంటిన్యూ చేశారు. అప్పుడు 65 రోజులు ఇచ్చినాము, ఇప్పుడు 45 రోజులు ఇస్తున్నారు అధ్యక్ష. కాబట్టి అట్లాంటిది చేయాలని కోరుతా ఉన్నాను అధ్యక్ష. ఇదే కాకుండా అధ్యక్ష, 10th క్లాస్లో అధ్యక్ష గ్రేడింగ్ విధానం తొలగిస్తున్నారు అధ్యక్ష, మార్కులు పెడతా ఉన్నారు. ఈ పిల్లలు IIIT బాసరలో జాయిన్ కావాలన్నప్పుడు ఈ గ్రేడింగ్ విధానంతోనే జాయిన్ చేస్తాము. అక్కడ మళ్ళీ ప్రైవేట్ పిల్లలు రావడానికి అవకాశం ఏర్పడుతుంది. దయచేసి ఒక్కసారి రివ్యూ చేసుకొని అక్కడ గవర్నమెంట్ స్కూల్ పిల్లలకి ఇబ్బంది లేకుండా మళ్ళీ అక్కడ గురుకులాల్లో అక్కడ IIIT బాసర్లు ఇబ్బంది లేకుండా చూసుకోవాలని కోరుతున్నాను అధ్యక్ష. గౌరవ ముఖ్యమంత్రి గారు వారు ఎంపీగా ఉన్నప్పుడు సెంట్రల్ గవర్నమెంట్లో ఒక క్వశ్చన్ వేశారు అధ్యక్ష పార్లమెంట్లో. రైట్ ఎడ్యుకేషన్ సంబంధించి నిర్బంధ విద్య అన్నారు కదా అధ్యక్ష. దానికి సంబంధించి ఆ చట్టానికి సంబంధించి తెలంగాణ రాష్ట్రంలో ఎందుకు అమలు జరగట్లేదు అనేది క్వశ్చన్ వేశారు అధ్యక్ష. 25% పిల్లలు ప్రతి స్కూల్లో, ప్రైవేట్ స్కూల్ 20% పిల్లలు మనము గవర్నమెంట్ నుండి జాయిన్ చేయాలి అధ్యక్ష. ఇప్పుడు గౌరవ ముఖ్యమంత్రి గారే అప్పుడు ఎంపీగా ప్రశ్నించారు, ఇప్పుడు ముఖ్యమంత్రిగా ఉన్నారు, వారే ఇంప్లిమెంట్ చేసే అధికారం వారికి ఉంది. దయచేసి ఈ చట్టాన్ని అమలు చేయమని కోరుతా ఉన్నాను అధ్యక్ష, మీ ద్వారా గౌరవ ముఖ్యమంత్రి గారిని అధ్యక్ష. అక్కడక్కడ టీచర్లు తక్కువ ఉంటే విద్యా వాలంటీర్లను పెట్టాలని పెట్టుకున్నారు అధ్యక్ష. సంతోషం.
పెట్టమని కోరుతున్నాం అధ్యక్ష. కానీ ఒక్క కొడంగల్లోనే ఎందుకు పెట్టాలి అధ్యక్ష? రాష్ట్రం అంతా పెట్టాలని కోరుతున్నాను అధ్యక్ష. ఎందుకంటే ఇంతకుముందు మాట్లాడుతూ గజ్వేల్లో చేసుకున్నారు, సిరిసిల్లలో చేసుకున్నారు అని అన్నారు కదా అధ్యక్ష. ఆఫ్ కోర్స్ నేనేమంటాను అధ్యక్ష, కొంచెం ప్రేమ ఉంటుంది, కాన్స్టిట్యున్సీ ఓట్లు వేసిన వాళ్ళ మీద ప్రేమ ఉంటుంది. కానీ ముఖ్యమంత్రి గారు ఒక్క కొడంగల్కే ముఖ్యమంత్రి గారు రాష్ట్రానికి, కాబట్టి రాష్ట్రంలో కూడా మొత్తం అమలు చేయాలని కోరుతా ఉన్నాను అధ్యక్ష. అధ్యక్ష ఇంకా కేజీబీ ఒక నిమిషం మళ్ళీ షార్ట్గా కంప్లీట్ చేస్తానండి. కస్తూర్బా గురుకుల పాఠశాల అధ్యక్ష, వీటికి సంబంధించి గతంలో ఒక 283 స్కూల్స్లలో ఇంటర్మీడియట్ పెట్టాం అధ్యక్ష. మిగతావి ప్రపోజల్ పెట్టాం. వాటన్నింటిలో కూడా ఇంటర్మీడియట్ కంటిన్యూ చేస్తేనే బాగుంటుంది, వాటన్నిటిలో పర్మిషన్ తీసుకురమ్మని. ఎందుకంటే అందరు అమ్మాయిలే ఉంటారు కాబట్టి దయచేసి చూడమని కోరుతా ఉన్నాను. వీలైతే వీటన్నింటినీ కూడా డిగ్రీ చేస్తే బాగుంటుందని గతంలో ఒకటి ఆలోచించినాం అధ్యక్ష. ఎందుకంటే అమ్మాయిలు కాబట్టి అక్కడికి వచ్చినప్పుడు ఇంక అక్కడే జాయిన్ అవుతారు, అక్కడే ఉంటారు. డిగ్రీ వరకు చేస్తే బాగుంటుందని గతంలో కూడా డిస్కస్ చేస్తున్నాం. దయచేసి డిగ్రీగా అప్గ్రేడ్ చేయడానికి కూడా ప్రపోజల్ పెట్టమని కోరుతా ఉన్నాను అధ్యక్ష. అధ్యక్ష ఇంతకుముందు మాట్లాడుతూ సాంబశివరావు గారు అన్నారు ఇందులో పనిచేస్తున్న వాళ్ళకి శాలరీస్ తక్కువ ఉంటాయి, వాళ్ళకి కొంచెం ఇబ్బంది ఉంటుంది అని చెప్పినప్పుడు గతంలో 30% పెంచాం అధ్యక్ష. కానీ అది సరిపోదు అధ్యక్ష, వాళ్ళకి మినిమం టైం స్కేల్ ఇవ్వాలన్నారు. అప్పుడు ఫైల్ మూవ్ చేస్తున్నాం. ఆ రోజు ఫైల్ ఉంది అధ్యక్ష డిపార్ట్మెంట్లో, అది క్లియర్ చేస్తే వాళ్ళకి బాగుంటుంది అధ్యక్ష. అధ్యక్ష ఈ సమగ్ర శిక్ష స్కీమ్ కిందకి వస్తారు అధ్యక్ష. వీళ్ళు కస్తూర్బా గురుకుల పాఠశాలలు ఉన్న వాళ్ళందరూ దీంట్లో వస్తారు అధ్యక్ష. దాదాపుగా 20,000 మంది ఇందులో పనిచేస్తుంటారు అధ్యక్ష, 1-2 కాదు అధ్యక్ష. కానీ ఎన్నికల కన్నా ముందు గౌరవ ముఖ్యమంత్రి గారు ఏం మాట ఇచ్చారు అధ్యక్ష వాళ్ళకి? అరే ఇంత చిన్న సమస్యనా, కేసీఆర్ గారు పట్టించుకుంటలేడు, నేను వస్తేనంటే టీ తాగినంత సేపట్లో చేస్తున్నారు. టీ తాగిపిస్తలేరా అధ్యక్ష ముఖ్యమంత్రి గారికి? మీరు అస్సలు ఇస్తలేరా? ఆర్థిక శాఖ మంత్రి గారు మా ముఖ్యమంత్రి గారికి టీ తాగిపిస్తలేనట్టున్నారు అధ్యక్ష. టీ తాగినంతసేపు చేస్తామన్నారు అధ్యక్ష. అధ్యక్ష ఇంకొకటి కూడా అధ్యక్ష, ఈ ప్రభుత్వం మీద ఆశతోని తప్పకుండా చేస్తారని నమ్మకంతో ఒక 3 నెలలు వాళ్ళు ధర్నా చేశారు అధ్యక్ష. వాళ్ళ ఆవేదన వినిపించే ప్రయత్నం చేశారు అధ్యక్ష. మళ్ళీ మీరు పిలిచారు, మాట్లాడారు, కన్విన్స్ చేశారు, సరే అని మళ్ళీ వాళ్ళు విధుల్లో చేరారు అధ్యక్ష. ఆ రోజు ఏం చెప్పారు అధ్యక్ష? మీరు 3 నెలలు ఏదైతే ధర్నా చేస్తారో దానికి సంబంధించిన జీతాలు ఇస్తాము అన్నారు. ఇవ్వండి అధ్యక్ష. ఇప్పటి వరకు వాళ్ళకి ఆ 3 నెలల జీతాలు ఆపేశారు అధ్యక్ష. అసలే తక్కువ జీతాలు అధ్యక్ష. పాపం వాళ్ళకి ఆ జీతాలు ఇవ్వమని మీ ద్వారా ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నాను అధ్యక్ష. 3 నెలలు ఆపిన అధ్యక్ష. అదే కాకుండా అధ్యక్ష మోడల్ స్కూల్ సంబంధించి మోడల్ స్కూల్ది పట్టించుకోలేదన్నట్టు మా సోదరులు మాట్లాడారు. సర్వీస్ గైడ్లైన్స్ ఆ రోజు ఫ్రేమ్ చేశాము కాబట్టి మొన్న ట్రాన్స్ఫర్స్లలో వాళ్ళు ఫిక్స్ అయి ఉన్నారు అధ్యక్ష. అధ్యక్ష వాళ్ళు అడిగేది ఏంటంటే 0 పద్దు కింద, గవర్నమెంట్ పద్దు కింద జీతాలు ఇవ్వమని అడుగుతా ఉన్నారు. అది దయచేసి పరిశీలించాలని కోరుతా ఉన్నాను. వీటిని కూడా డిగ్రీ వరకు అప్గ్రేడ్ చేయాలని మీ ద్వారా కోరుతా ఉన్నాను అధ్యక్ష. అధ్యక్ష మొన్న ట్రాన్స్ఫర్స్లలో మోడల్ స్కూళ్ళల్లో ఖాళీలు ఏర్పడ్డాయి. ఒక 17 మోడల్ స్కూల్స్లలో 0 టీచర్స్ అని చెప్పారు అధ్యక్ష. కాబట్టి వాటిని చూసుకోండి, ఇమీడియట్గా రిక్రూట్ చేయాలి. 17 మోడల్ స్కూల్స్ అంటే తక్కువేం కాదు అధ్యక్ష, 0 టీచర్స్ అని చూపించున్నారు. కాబట్టి దాన్ని చూడమని, అది నష్టం పిల్లలకి అవుతుందని మీ ద్వారా కోరుతున్నాను అధ్యక్ష. ఇంకొక ముఖ్యమైన విషయం అధ్యక్ష, ప్లీజ్ మేడం, నేను ఇంపార్టెంటే చెప్తున్నా అధ్యక్ష, వేరేం మాట్లాడలేదు. పిఎం శ్రీ కింద ఒక నిమిషం, పిఎం శ్రీ కింద గతంలో మనం స్కూల్స్ చేసుకుంటామని సెంట్రల్ గవర్నమెంట్కి పంపించాం అధ్యక్ష. దీంట్లో మేము భాగస్వామ్యం అవుతామని దాదాపు 794 స్కూళ్ళు శాంక్షన్ వచ్చినట్టు కింద అధికారులు చెప్తున్నారు అధ్యక్ష. కానీ ఇక్కడ జరుగుతుంది ఏంటంటే అధ్యక్ష, ఈ స్కూల్స్ అన్నీ మన ఊరు మనబడి చేసిన స్కూల్స్కే మళ్ళీ వచ్చినాయి అధ్యక్ష. కాబట్టి అట్లా కాకుండా, నిధులు వృధా కాకుండా లేని స్కూల్స్కి మార్చి పంపించమని ప్రభుత్వాన్ని కోరుతున్నాను అధ్యక్ష. అదర్వైజ్ చేసినయే మళ్ళీ చేయాలి. కాంపౌండ్ వాల్ ఉంది, ఫర్నిచర్ ఉంది, అన్నీ ఉన్నాయి, మళ్ళీ అవే చేయాలంటారు, డబ్బులు వృధా అవుతాయి. కాబట్టి మిగతా స్కూల్స్కి మార్చి పంపిస్తే బాగుంటుందని కోరుతున్నాను అధ్యక్ష. ఇంకొక మాట ఏం చెప్తున్నారు అధ్యక్ష, టీచర్స్ ప్రమోషన్స్ ట్రాన్స్ఫర్స్. ఎస్, టీచర్ ప్రమోషన్స్ ట్రాన్స్ఫర్స్ చాలా రోజుల నుండి సమస్య ఉండే. వాళ్ళందరినీ కూర్చోబెట్టి అధ్యక్ష, కనీసం ఒక 10 సార్లు కూర్చోబెట్టి మాట్లాడుంటాం అధ్యక్ష. నేను గవర్నమెంట్ టీచర్స్ లోకల్ బాడీస్ మధ్యలో సమస్య, గవర్నమెంట్ టీచర్స్ పీఈటీల మధ్యలో సమస్య, ఇవన్నీ కూడా అందరినీ పిలిచి ప్రతి ఒక్కరిని పిలిచి మాట్లాడి, టీచర్ సంఘాలలో కూడా పిలిచి మాట్లాడి ఒక ఎక్సర్సైజ్ చేసి ఇంకా చేద్దాము అని షెడ్యూల్ కూడా ఇచ్చేసి డిఎస్సి ఒక నిమిషం వినండి అధ్యక్ష, చేద్దామని ప్రపోజల్ పెట్టిన తర్వాత మళ్ళీ ఎవరో కోర్టుకు పోవడం అధ్యక్ష, స్టక్ అయింది. ఓకే, ఎలక్షన్స్ వచ్చినాయి.
ఆగండి, ప్లీజ్. మళ్ళీ ఎలక్షన్స్ వచ్చినాయి అధ్యక్ష. సరే అధ్యక్ష, ఈ ప్రభుత్వానికి చేసే అవకాశం వచ్చింది, సంతోషం. మరి ఓన్లీ టీచర్స్ వరకు ఎందుకు చేసి వదిలేసింది అధ్యక్ష? ఎంఈఓలను ఎందుకు చేయలేదు అధ్యక్ష? ఎందుకు కంక్లూజన్ రాలేదు? వాళ్ళకి ప్రమోషన్స్ ఇవ్వలేదు, ఎంఈఓలుగా ప్రమోషన్స్ ఇవ్వలేదు, దయచేసి చూసుకోండి. మరి వాళ్ళకి ఎందుకు ప్రమోషన్స్ ఇవ్వలేదు ఎంఈఓలకి? ఎందుకంటే లోకల్ బాడీస్ గవర్నమెంట్ టీచర్స్కి ఇబ్బంది ఉంది కాబట్టి ఎంఈఓలో ప్రమోషన్స్ ఇవ్వలేదు. దాన్ని కూడా చూడమని కోరుతా ఉన్నాను అధ్యక్ష. ఇక డిఎస్సి గురించి అధ్యక్ష, డిఎస్సి ఏమన్నారు అధ్యక్ష? ఇది గౌరవ ముఖ్యమంత్రి గారు ఆ రోజు ట్వీట్ చేస్తున్నారు అధ్యక్ష, పిసిసి ప్రెసిడెంట్గా 25,000 పోస్టులు ఖాళీలు ఉన్నాయని. 25,000 పోస్టులు ఖాళీ ఉన్నాయన్నారు అధ్యక్ష. మీరే 25,000 పోస్టులు ఖాళీ ఉన్నాయన్నారు అధ్యక్ష. మరి ఎందుకు మీరు 11,000 రిక్రూట్మెంట్ చేస్తున్నారు? మిగతా ఎందుకు చేయలేదు? మిగతా ఖాళీలు ఎందుకు వదిలిపెట్టారు? బయట ఉన్నప్పుడు మాట్లాడినట్టు కాదు అధ్యక్ష. మీరు 25,000 పోస్టులు ఖాళీ ఉన్నాయన్నారు, రాగానే చేస్తామన్నారు కదండి. శ్రీధర్ బాబు చెప్పండి వాళ్ళకి, మీరు చెప్పండి మరి అధ్యక్ష. మరి చెప్పండి అధ్యక్ష. అధ్యక్ష 25,000 పోస్టులు టీచర్ పోస్టులు ఖాళీలు ఉన్నాయన్నారు, మరి 11,000 ఎందుకు చేశారు అనేది తప్పకుండా ఈ ప్రభుత్వం చెప్పాలి అధ్యక్ష. పైగా ఏం చెప్పారు అధ్యక్ష? ప్రభుత్వం అధికారంలోకి రాగానే ఫస్ట్ ప్రయారిటీ 25,000 టీచర్ పోస్టులే అన్నారు అధ్యక్ష. మరి 11,000కి ఎందుకు వచ్చారు అధ్యక్ష? మెగా డిఎస్సి అని చెప్పారు. దయచేసి మిగతా కూడా పోస్టులను కూడా క్లియర్ చేయాలి. ఎందుకంటే అధ్యక్ష ఆ రోజు విద్యాశాఖకి ప్రభుత్వం తరఫున 13,000 టీచర్స్ శాంక్షన్ ఉన్నాయి కాబట్టి 11,000 ఇచ్చేశారు అధ్యక్ష. మరి మిగతా మీ క్యాబినెట్లో పెట్టి మళ్ళీ అసెంబ్లీలో పెట్టి మళ్ళీ తీసుకోవాల్సింది అధ్యక్ష. ఖాళీలు ఉన్నాయని మీరే చెప్పున్నారు కాబట్టి 25,000 ఇవ్వాల్సిందే. కాబట్టి మాట్లాడుతున్నప్పుడు మళ్ళీ అమలు చేయడానికి అవకాశం వచ్చినప్పుడు దాన్ని నిజంగానే చెయ్యండి అని మిమ్మల్ని కోరుతా ఉన్నాను అధ్యక్ష. ఇంకొకటి అధ్యక్ష, ఒక్క టీచర్ పోస్ట్ కూడా రిక్రూట్ చేయలేదు బీఆర్ఎస్ టైంలో అంటారు అధ్యక్ష. ఇప్పుడే హరీష్ రావు గారు చెప్పారు అధ్యక్ష. అధ్యక్ష పబ్లిక్ సర్వీస్ కమిషన్ ద్వారా రిక్రూట్ చేశాం అధ్యక్ష. 2017లో 8,792 అస్సలు ట్రాన్స్ఫర్స్ చేయలేదన్నారు. కడియం శ్రీహరి గారు మంత్రిగా ఉన్నప్పుడు అడగండి అధ్యక్ష. ఒక 10,000 టీచర్స్ని ఆన్లైన్లో ట్రాన్స్ఫర్స్ చేశాం అధ్యక్ష ఈ బీఆర్ఎస్ టైంలోనే అధ్యక్ష. ఇంకోటి గురుకులాల అధ్యక్ష, గురుకులాలు పెట్టిన తర్వాత టీచింగ్ అధ్యక్ష 18,329 మంది టీచర్స్ని రిక్రూట్ చేశాం అధ్యక్ష. నాన్ టీచింగ్ 6,336 మందిని. అంటే అధ్యక్ష ఒక్క టీచర్ కూడా పోస్ట్ ఇవ్వలేదన్నట్టు మాట్లాడుతున్నారు. ఈ గురుకులాలలో మళ్ళీ ఒక 8,000 పోస్టులు కూడా శాంక్షన్ ఇచ్చి పెట్టడం జరిగింది అధ్యక్ష. అవే మొన్న ఈ ప్రభుత్వం వచ్చినాక రిక్రూట్ చేసుకున్నారు అధ్యక్ష. ఇంకొకటి కూడా చెప్పారు అధ్యక్ష, 3,017 జీవో సమస్య పరిష్కారం చేస్తాం మేము రాగానే ఇమీడియట్గా అన్నారు అధ్యక్ష. ఎంతవరకు వచ్చింది అనేది మీ సమాధానంలో తప్పకుండా చెప్పాలని కోరుతా ఉన్నాను అధ్యక్ష. అసలు ఆ జీవోనే తీసేస్తామన్నారు అధ్యక్ష. 40 minutes అయిపోయింది సార్, నేను చెప్తున్నాను. నేను డిపార్ట్మెంట్కి వెళ్ళి పక్కకు పోలేదు సార్. సార్ ఒక్క మాట చెప్పారు సార్, ఒక్క మాట చెప్తున్నారు, ఒక్క మాట చెప్తున్నారు అధ్యక్ష. కేసీఆర్ గారు KG to PG అన్నారు కదా, ఏమైంది అన్నారు. దాని గురించి చెప్పాలి కదా అధ్యక్ష. KG to PG చేయాలనే సంకల్పం ఉంది కాబట్టి కేసీఆర్ గారికి గురుకులాలు అనే కాన్సెప్ట్ తీసుకొచ్చున్నారు అధ్యక్ష. గురుకులాలు తీసుకొచ్చినప్పుడు ఉన్న గురుకులాలతో పాటు మిగతా గురుకులాలు శాంక్షన్ ఇస్తే అధ్యక్ష 1,002 గురుకులాలు శాంక్షన్ గ్రౌండ్ చేయడం జరిగింది అధ్యక్ష. అక్కడికే వదిలేదు అధ్యక్ష. ఈ గురుకులాలని అప్గ్రేడ్ చేస్తూ 1,340 వరకు, అంటే మన కస్తూర్బాని కలుపుకొని కూడా అధ్యక్ష జూనియర్ కాలేజెస్ అప్గ్రేడ్ చేస్తాం అధ్యక్ష. ఒక 85 డిగ్రీ కాలేజీలు ఇదే గురుకులాలు పెట్టాం అధ్యక్ష. దేశంలో రెసిడెన్షియల్ గురుకుల కాలేజీలు ఎక్కడ లేవు అధ్యక్ష, మన దగ్గర పెట్టాం అధ్యక్ష. ఎందుకంటే KG to PG అన్నాం అధ్యక్ష, స్టెప్ టు స్టెప్ వేయాలి. PG కాలేజీలు అధ్యక్ష 5 కాలేజీలు పెట్టాం అధ్యక్ష. లా కాలేజీలు అధ్యక్ష గురుకులాలను అధ్యక్ష 4 లా కాలేజీలు తీసుకున్నాం అధ్యక్ష. ఇట్లా చెప్తూ పోతే ఊరికి నామకే వస్తే తీసుకోలేదు అధ్యక్ష. ఒక్కొక్క గురుకుల్ని ఒక్కొక్క స్పెషలైజేషన్ చేస్తున్నారు అధ్యక్ష. ఫ్యాషన్ టెక్నాలజీ, పేద బిడ్డలను చదువుకోవాలని ఫ్యాషన్ టెక్నాలజీ చేయాలనుకుంటున్నారు. ఒక గురుకులంలో ఫ్యాషన్ టెక్నాలజీ పెట్టాం అధ్యక్ష, ఒక గురుకులంలో కోడింగ్ పెట్టాం అధ్యక్ష, ఒక గురుకుల్ మ్యూజిక్ స్కూల్ పెట్టాం అధ్యక్ష. ఇట్లా చాలా వరకు పెట్టుకుంటూ వచ్చాం అధ్యక్ష. ఇవన్నీ కూడా దేశంలో మొదటిసారి పెట్టాం అధ్యక్ష. అన్నిటికన్నా ముఖ్యంగా ఇంతకుముందు మాట్లాడుతూ చెప్పారు అధ్యక్ష, మెడికల్ కాలేజీలు. ఎస్ అధ్యక్ష, మెడికల్ కాలేజీలు పెట్టారు.
పాలిటెక్నిక్ కాలేజ్ 16 పెట్టారు. డిగ్రీ కాలేజీలు మళ్ళీ కొత్తగా మామూలు డిగ్రీ కాలేజీలో ఒక 22 ఇచ్చారు అధ్యక్ష. అధ్యక్ష అగ్రికల్చర్ బీఎస్సీ కూడా పెట్టాం అధ్యక్ష. గురుకులంలోనే అగ్రికల్చర్ బీఎస్సీ కూడా వనపర్తిలో పెట్టాం అధ్యక్ష, ఎందుకంటే స్పెషలైజేషన్ ఉండాలని. అధ్యక్ష ఇట్లా అన్నీ చెప్తూ పోతే ఫారెస్ట్ యూనివర్సిటీ, హార్టికల్చర్ యూనివర్సిటీ ఇవన్నీ ఒకటి విద్యారంగంలో ఎంత పెద్ద మార్పు తీసుకొచ్చడానికి ఇవన్నీ చెప్తే చాలా టైం పడుతుంది అధ్యక్ష. మీరు టైం లేదంటున్నారు కాబట్టి వదిలేస్తాను అధ్యక్ష. అధ్యక్ష మరి ప్రభుత్వం వచ్చినాక గురుకులాలు ఎందుకు మసకబారుతున్నాయి అధ్యక్ష? దాదాపుగా 60 పైగా ఫుడ్ పాయిజన్ సంఘటనలు జరిగాయి అధ్యక్ష. అధ్యక్ష ఆత్మహత్యలు, ఆ విషాహారంలో తిని 83 మంది పిల్లలు చనిపోయారు అధ్యక్ష. 1500 మంది పిల్లలు అస్వస్థకు గురయ్యారు అధ్యక్ష. అధ్యక్ష మరి నిన్న మొన్నటి వరకు గురుకులాల గురించి గొప్పగా చెప్పుకున్నాం. గురుకులాల గురించి మన మీద ఒత్తిడి వచ్చింది, లెటర్లు కావాలన్నారు, అంత పోటీ ఉండే. మరి ఎందుకు ఈ విధంగా జరుగుతుంది అనేది ఇప్పుడు గురుకులాల సైడ్ చూడాలంటే వణికిపోతున్నారు అధ్యక్ష. ఎందుకు జరుగుతుందనేది చూసుకోవాలా అధ్యక్ష. మొన్ననే మా సోదరి మన మాట్లాడింది, పాములు వస్తున్నాయి స్కూళ్ళకని. ఇంకో సోదరుడు మాట్లాడారు మొన్న అక్క నుండే, గుడ్లు ఇస్తలేరు మా దగ్గర అని. మీరు మాట్లాడితేనేమో విమర్శ, మేము మాట్లాడితేనేమో మేము మాట్లాడింది గదే అధ్యక్ష, మీ వాళ్ళు మాట్లాడింది గదే. నేనేమంటున్నా ఉంటాయి అక్కడక్కడ ఇలాంటి సమస్యలు ఉంటాయి, రెక్టిఫై చేసుకోమని కోరుతా ఉన్నాను అధ్యక్ష. అధ్యక్ష హాస్పిటల్ పాలైతే, హాస్పిటల్కి వెళ్తే లేకపోతే విషారం తింటే ఎవరో వార్డెన్ సస్పెండ్ చేస్తున్నాం, కానీ దాని డెప్త్లోకి వెళ్ళి మళ్ళీ జరగకుండా చూసుకోండి. ఇంకొక మాట ఏం చెప్పారంటే ప్రతి స్కూల్లో కూడా అడిషనల్ కలెక్టర్ పోవాలి చూడాలన్నారు. ఇప్పటివరకు ఎంతమంది అడిషనల్ కలెక్టర్లు ఎన్ని గురుకులాల్లోకి వెళ్ళారు అనేది దయచేసి రిపోర్ట్ తెప్పించుకుంటే తప్పకుండా పిల్లలకు ఉపయోగపడుతుంది అధ్యక్ష. ఇంకోటి కూడా అధ్యక్ష, ఈ స్కూళ్ళల్లో ఇలా జరుగుతున్నాయని చెప్పేసి ఒక ఎంక్వైరీ చేశారు అధ్యక్ష. ఏసీబీ వాళ్ళు రైడ్ చేశారు అధ్యక్ష. వాళ్ళతో పాటు ఫుడ్ ఇన్స్పెక్టర్స్ కూడా వెళ్ళారు అధ్యక్ష. వాళ్ళు ఒక రిపోర్ట్ ఇచ్చారు. కనీసం ఆ రిపోర్ట్ ఏమి ఇచ్చారు, కనీసం మీరు చూసారా, చూస్తే ఏం చర్యలు తీసుకున్నారు అనేది ఖచ్చితంగా ఈ ప్రభుత్వం, ఎందుకంటే మీరు వేసిన కమిటీలే మీరు వేసిందే కాబట్టి ఏం రిపోర్ట్ వచ్చిందనేది తప్పకుండా చెప్పాలి అధ్యక్ష. అధ్యక్ష ఎప్పుడన్నా ఇట్లాగే అయినప్పుడు మేము వెళ్తాం అనుకోండి అధ్యక్ష, మమ్మల్ని ముందరనే తీసేస్తున్నారు, పట్టేస్తున్నారు, అరెస్ట్ చేసేస్తున్నారు. చెప్తానండి అధ్యక్ష. మొన్న ఈ మధ్య మాగనూరులో నారాయణపేటలో అధ్యక్ష వరుసగా 3 రోజులు ఫుడ్ పాయిజన్ అయితే అక్కడ ఉన్న ఎక్స్ఎమ్మెల్యే గారు పోయారు. తీసుకుపోయి అరెస్ట్ అనే కాకుండా 144 సెక్షన్ ఎందుకు పెట్టారు అధ్యక్ష? అక్కడ అంత అవసరమే ఉంది. రెండవది అధ్యక్ష, తాండూరులో ఒక హాస్టల్లో పిల్లలు ఇట్లాగే అయిందని 3 రోజులు అయినా కూడా పేరెంట్స్ రానియట్లేదని స్కూల్లోనే పెట్టి స్కూల్లోనే పెట్టి వాళ్ళకు ట్రీట్మెంట్ ఇప్పిస్తున్నారు అన్నప్పుడు ట్రీట్మెంట్ ఇప్పిస్తారు అన్నప్పుడు అధ్యక్ష నేను సత్యవతి గారు అక్కడ వెళ్ళాము అధ్యక్ష చూడాలని. స్కూల్ వరకు కూడా వెళ్ళలేదు అధ్యక్ష. మమ్మల్ని తీసుకొచ్చి మళ్ళీ హైదరాబాద్ సైడ్ పంపించేశారు. కానీ నెక్స్ట్ ఏం చేశారు అధ్యక్ష, అదే అమ్మాయిలను తీసుకొచ్చి నిమ్స్ లో జాయిన్ చేశారు. అట్లాగే మొన్న కోవలక్ష్మి గారి కాన్స్టిట్యున్సీలో అట్లాగే విషారం అయిందని చూడకపోతే పోలేదు, కానీ అమ్మాయిని నిమ్స్ వరకు తీసుకొస్తే కూడా లాస్ట్కి అమ్మాయి ప్రాణమే పోయింది అధ్యక్ష. ఏమంటుందంటే అధ్యక్ష, మమ్మల్ని ఇది చేసేదానికన్నా, మమ్మల్ని ఆపేదానికన్నా ఇది జరుగుతున్నాయి, ఎందుకు జరుగుతున్నాయని దయచేసి చూడమని కోరుతా ఉన్నాను అధ్యక్ష. ఇట్లా అవుతుంది కాబట్టి అడ్మిషన్స్ లో కూడా అధ్యక్ష మొన్న గురుకులాలకు అడ్మిషన్స్ గురించి ఎగ్జామ్ రాస్తే ఎంతమంది అధ్యక్ష 51,000 సీట్లు ఉంటాయి అధ్యక్ష. ఎంతమంది అప్లికేషన్లు పెట్టుకున్నారు అధ్యక్ష? 80,000. అదే ముందు సంవత్సరం ఎంత పెట్టుకున్నారు అధ్యక్ష? 1,20,000 మంది అప్లికేషన్స్ వచ్చినాయి. ఒక్కసారి 40,000 అప్లికేషన్స్ ఎందుకు తగ్గినాయి అధ్యక్ష? ఒకసారి పోటీ పడి ఇలా మాకు కావాలి సీట్ అని అడిగిన పిల్లలను చూసినాము. మరి ఇప్పుడు ఉన్నాయి బాబు సీట్లు అంటే కూడా ఎందుకు అప్లికేషన్లు తగ్గినాయి అనేది ఒకసారి చూసుకోవాలని కోరుతా ఉన్నాను అధ్యక్ష. దీంట్లోనే మిగిలిపోయిన సీట్లు, ఇది మేము చెప్తుంది కదా మంత్రి గారు, మిగిలిపోయిన సీట్లు ఒక్కొక్క సీటు 50,000కు అమ్ముకున్నారు. ఎంక్వైరీకి వేసింది ప్రభుత్వం అని పేపర్లో చూశాను అధ్యక్ష. ఇది నిజమైతే ఇంకా గట్టిగా ఎంక్వైరీ చేయండి, ఇట్లాంటివి జరగకుండా చూసుకోమని ప్రభుత్వాన్ని కోరుతున్నాను. ఎందుకంటే అధ్యక్ష పెద్ద హెడ్డింగ్ పెట్టి ఒక్కొక్కటి 50,000కు సీట్లు అమ్మారు గురుకులంలో. దయచేసి అది జరిగి ఉంటే మాత్రం భవిష్యత్తులో జరగకుండా మీరే ఎంక్వైరీ చేశారని కూడా పేపర్లో రాశారు. ఆ ఎంక్వైరీ చేసింటే ఆ రిపోర్ట్ వచ్చింటే మాత్రం గట్టిగా యాక్షన్ శ్రీనివాస్ రెడ్డి గారు
50 నిమిషాలు అయినాయి సార్. హరీష్ రావు గారు 1:15 నిమిషాలు ప్రశాంత్ రెడ్డి గారు మాట్లాడారు. 50 నిమిషాలు అయింది. మీరు కూడా అర్థం చేసుకోవాలి, ఇంకా చాలా మంది సభ్యులు ఉన్నారు. ప్లీజ్ క్లోజ్ చేయండి మేడం, కంక్లూడ్ చేయండి మేడం ప్లీజ్. ఆగండి, అయిపోయినాయండి మళ్ళీ. అధ్యక్ష అయితే ఓకే అధ్యక్ష, షార్ట్ గానే చెప్తానండి. షార్ట్ అధ్యక్ష, ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ అంటున్నారు. ఇంటిగ్రేటెడ్ స్కూల్ ఒక్కొక్కటి 200 కోట్లు పెట్టి కడతామంటున్నారు. కానీ అధ్యక్ష ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ కి బడ్జెట్ ఎంత పెట్టారు అధ్యక్ష? 2900 కోట్లు అధ్యక్ష. మరి మీరు 56 స్కూల్ కట్టాలంటే ఒక్కొక్క దానికి 200 కోట్లు అంటే 11,000 కోట్లు కావాలి అధ్యక్ష. మీరు పెట్టింది 2,900 కోట్లు అధ్యక్ష. మరి ఇప్పుడు ఎట్లా పూర్తి చేస్తారు అనేది దయచేసి మీరు బేరీజ్ వేసుకోండి, ఎప్పుడు పూర్తి చేస్తారు అనేది. అందులో అన్ని పెడుతున్నాం అంటున్నారు. అట్లాంటివి మోడల్ స్కూళ్ళల్లో ఉన్నాయి, స్పెషలైజేషన్ గురుకులాలలో ఉన్నాయి, అట్లాగే జూనియర్ కాలేజీల్లో కూడా ఉన్నాయి అధ్యక్ష. దాన్ని చూడమని కోరుతా ఉన్నాను అధ్యక్ష. వీటితో పాటు ఇప్పుడు మీరు ఏవైతే రెసిడెన్షియల్ స్కూల్స్ అంటున్నారో దీంట్లో స్టూడెంట్స్ని గురుకులాలు ఉన్న వాళ్ళని అందులో షిఫ్ట్ చేస్తారా, గవర్నమెంట్ స్కూల్ ఉన్న వాళ్ళని అందులో షిఫ్ట్ చేస్తారా, లేదా కొత్తగా రిక్రూట్ చేసుకుంటారా, కొత్తగా అపాయింట్ చేసుకుంటారని ఒక క్లారిటీ ఇవ్వాలి అధ్యక్ష. ఎందుకంటే గురుకులాలు ఉన్న వాళ్ళని అక్కడ షిఫ్ట్ చేస్తామంటే ఓకే, ఒక రకంగా ఆలోచిస్తాం. లేదా కొత్తగా 3 లక్షల మంది పిల్లల్ని ఈ స్కూళ్ళకి తీసుకొస్తాం అనుకుంటే దానికి సంబంధించిన ఎక్సైజ్ అంత ఉంటుంది, అది కూడా చేయాల్సి వస్తుంది. క్లారిటీ ఇవ్వాలి అధ్యక్ష. ఓవర్సీస్ స్కాలర్షిప్స్ అధ్యక్ష ఏదైతే పెండింగ్ ఉందో, మొన్న కూడా డిస్కషన్ అయింది, ఓవర్సీస్ స్కాలర్షిప్స్ కూడా పెండింగ్ ఉన్నాయి, విడుదల చేయాలని. అదేవిధంగా 25 lakhs పెంచుతామన్నారు, దాన్ని కూడా చేయాలని కోరుతా ఉన్నాను అధ్యక్ష. అధ్యక్ష ఇంకొకటి ఇంపార్టెంట్ అధ్యక్ష, గురుకులాలలో అధ్యక్ష ఎస్సీ గురుకులాలు అధ్యక్ష, దీంట్లో అమ్మాయిలకే 50% పెంచాం అధ్యక్ష. కానీ ఈ మధ్య స్ట్రెంత్ లేదని చెప్పి ఒక 5 డిగ్రీ కాలేజీలను క్లోజ్ చేశారు అధ్యక్ష. అంటే వేరే దగ్గర షిఫ్ట్ చేసేసారు ఉన్న పిల్లల్ని కూడా. కాబట్టి భవిష్యత్తులో కూడా ఇంకా కొన్ని చేయడానికి ట్రై చేస్తున్నారు. దయచేసి ఆ నిర్ణయం ఉంటే మాత్రం విరమించుకోమని కోరుతా ఉన్నాను. అట్లే జూనియర్ కాలేజీలను కూడా 238 జూనియర్ కాలేజీలను ఎస్సీ జూనియర్ కాలేజీలలో అధ్యక్ష గురుకులాలలో నేను చెప్తుంది, వాటిని కూడా వేరే దగ్గర మెర్జ్ చేయాలని చూస్తున్నారు. దయచేసి అట్లాంటి ఆలోచన ఉంటే విరమించుకోవాలని కోరుతా ఉన్నాను అధ్యక్ష ఈ ప్రభుత్వాన్ని. ఒక్క నిమిషం అధ్యక్ష, అయిపోయింది సార్. ఇంకొకటి అధ్యక్ష, సార్ ఇది ఒక్కటి అధ్యక్ష, గురుకులాలలో మనం సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ కేంద్రాలు పెట్టినాం అధ్యక్ష. ఎందుకంటే ఎంసెట్ నీట్ కోచింగ్ తీసుకోవడానికి పేద పిల్లలకి ఇబ్బంది అవుతుందని పెట్టినాం అధ్యక్ష. వీటిని ఖచ్చితంగా ఎంట్రెన్స్ పెట్టి తీసుకునే వాళ్ళం అధ్యక్ష. ఎంట్రెన్స్ పెట్టి అందులో ఉన్న వాళ్ళని తీసుకునే వాళ్ళం అధ్యక్ష. దాంట్లో ఇప్పటికి దాదాపు 1000 మంది ఎంబీబీఎస్ సీట్లు సాధించారు అధ్యక్ష. అయితే వీళ్ళకి ఎంబీబీఎస్ సీట్ వచ్చిన వాళ్ళకి 50,000 రూపాయలు ఇచ్చేవాళ్ళం అధ్యక్ష. ఇంజనీరింగ్ వచ్చిన వాళ్ళకి ఒక ల్యాప్టాప్ ఇచ్చేవాళ్ళం అధ్యక్ష. ఇప్పుడు అది మొత్తం తీసేశారు. దయచేసి దాన్ని మరొకసారి ఆలోచించి పునరుద్ధరించమని కోరుతా ఉన్నాను. యూనివర్సిటీ ఒక 5 నిమిషాలు చెప్తాను అధ్యక్ష, ఎక్కువ టైం తీసుకున్నాను అధ్యక్ష. గురుకులాలలో అధ్యక్ష పిల్లలు సాధించిన ప్రగతి అధ్యక్ష దాదాపుగా అధ్యక్ష మీరన్న 5 minutes ప్లీజ్ చేస్తాను అధ్యక్ష. మీరన్న 5 నిమిషాలు ఇంకా చాలా ఉంది అధ్యక్ష, అయినా పక్కన పెట్టేస్తున్నాను అధ్యక్ష. ఒక్క విమర్శ కూడా చేయలేదు అధ్యక్ష. అధ్యక్ష ఇంకో మాట చెప్పారు అధ్యక్ష ఇక్కడ యూనివర్సిటీలకు సంబంధించి అధ్యక్ష. అప్పుడు కూడా మహనీయుల పేర్లు పెట్టుకున్నాం అధ్యక్ష. అగ్రికల్చర్ యూనివర్సిటీకి ప్రొఫెసర్ జయశంకర్ గారి పేరు, వెటర్నరీ యూనివర్సిటీకి పివి నరసింహారావు గారి పేరు, హార్టికల్చర్ యూనివర్సిటీకి కొండా లక్ష్మీ బాపూజీ గారి పేరు, మెడికల్ యూనివర్సిటీకి కాళోజీ గారి పేరు అప్పుడు కూడా పెట్టుకోవడం జరిగింది అధ్యక్ష. అధ్యక్ష అసలు వీసీలను అపాయింట్ చేస్తున్నప్పుడు అసలు ఎప్పుడు చేయలేదు, ఇప్పుడే వీసీలను అపాయింట్ చేసుకున్నామనే లెవెల్లో మాట్లాడారు అధ్యక్ష. అప్పుడు కూడా మేము కూడా 2 సార్లు వీసీలను వేసాం, 30 మంది వీసీలను అపాయింట్ చేసుకున్నాము అధ్యక్ష. దీంట్లో దళితులకు ఎక్కడ, ఎస్సీలకు ఎక్కడ వీసీలుగా వేయలేదని చెప్పారు అధ్యక్ష గత ప్రభుత్వంలో అధ్యక్ష. ఇందులో ప్రొఫెసర్ సామయ్య గారిని తెలంగాణ యూనివర్సిటీ వీసీగా ఒక దళితుల అధ్యక్ష, ప్రొఫెసర్ మల్లేశం గారిని కూడా శాతవాహన యూనివర్సిటీకి అధ్యక్ష, అదేవిధంగా రాథోడ్ గారిని పాలమూరు యూనివర్సిటీకి, విద్యుత్ లత గారిని ఉమెన్ యూనివర్సిటీ మహిళా యూనివర్సిటీకి అధ్యక్ష, ప్రొఫెసర్ లింబాద్రి గారిని హైయర్ ఎడ్యుకేషన్ కౌన్సిల్ చైర్మన్ గా అధ్యక్ష, మల్లేశం గారిని హైయర్ ఎడ్యుకేషన్ కౌన్సిల్ కి వైస్ చైర్మన్, ఇట్లా చాలా మందిని చేసుకున్నాం అధ్యక్ష. అధ్యక్ష యూనివర్సిటీలో వీసీలను అపాయింట్ చేస్తున్నప్పుడు 12 యూనివర్సిటీలకు సంబంధించి ఒకసారి సెర్చ్ కమిటీ వేశారు అధ్యక్ష ఈ ప్రభుత్వం. అన్నిటికీ 11కి అనౌన్స్ చేసి ఒక జేఎన్టీయూకి ఎందుకు ఆపారు అధ్యక్ష? 3 నెలల వరకు పెండింగ్ పెట్టి సెర్చ్ కమిటీ ఇచ్చిన పేర్లు కాకుండా మళ్ళీ కొత్త పేర్లు ఇంక్లూడ్ చేసి తీసుకొచ్చే ప్రయత్నం చేశారు అధ్యక్ష. మరి ఇదే పారదర్శకతనా? ఇదేనా పారదర్శకత అంటే ఒకసారి చెప్పాలి, ఎందుకంటే పారదర్శకంగా చేశామంటున్నారు అధ్యక్ష. అధ్యక్ష ఇప్పటి వరకు ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ని అపాయింట్ చేయలేదు, ఇది తొందరగా చేయాలని కోరుతా ఉన్నాను అధ్యక్ష. అధ్యక్ష పాలిటెక్నిక్ కాలేజీలను
పాలిటెక్నిక్ కాలేజీలని ఇంజనీరింగ్ కాలేజీలు చేస్తామన్నారు అధ్యక్ష. చాలా సంతోషం, మేము కూడా స్వాగతిస్తాం అధ్యక్ష. కానీ తీరా ఒకటే చేశారు అధ్యక్ష. కొడంగల్ ఉన్న పాలిటెక్నిక్ కాలేజ్ ఒకటి ఇంజనీరింగ్ కాలేజ్ అయింది అధ్యక్ష. మా దగ్గర కూడా ఒక పాలిటెక్నిక్ కాలేజ్ ఉంది అధ్యక్ష, అందులో మహిళలది, అందులో మైనార్టీలది. అలాగే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న అన్ని పాలిటెక్నిక్ కాలేజీలను కూడా ఇంజనీరింగ్ కాలేజ్గా చేయాలని కోరుతున్నా అధ్యక్ష. సోదరులు మాట్లాడుతూ గౌరవ శాసనసభ్యులు రిక్రూట్మెంట్ చేయలేదు యూనివర్సిటీలలో అన్నారు అధ్యక్ష. అందరు వీసీలను పిలిచి కామన్ రిక్రూట్మెంట్ బోర్డు అనేది ఏర్పాటు చేశాం అధ్యక్ష. ఆ రోజు గవర్నర్ గారి దగ్గర కామన్ రిక్రూట్మెంట్ బోర్డు బిల్ చేసిన తర్వాత గవర్నర్ గారి దగ్గరికి వెళ్ళింది అధ్యక్ష. 2 బిల్స్ పోయినాయి అధ్యక్ష. ఒకటి ప్రైవేట్ యూనివర్సిటీ బిల్ ఒకటి, 2 కామన్ రిక్రూట్మెంట్ బోర్డు ఒకటి. అధ్యక్ష ప్రభుత్వం రాగానే గవర్నర్ గారి దగ్గరికి వెళ్ళి ప్రైవేట్ యూనివర్సిటీ బిల్ ఉన్న ఫైల్ క్లియర్ చేయించింది అధ్యక్ష. మరి కామన్ రిక్రూట్మెంట్ బోర్డు ఎందుకు చేయించలేదు అధ్యక్ష? కామన్ రిక్రూట్మెంట్ బోర్డు బిల్ కూడా అక్కడే ఉంది కదా అధ్యక్ష, ఆ ఫైల్ అక్కడే ఉంది గవర్నర్ గారి దగ్గర. అది ఉంది కాబట్టి అది కూడా తొందరగా క్లియర్ చేసి అపాయింట్ చేయాలని కోరుతా ఉన్నాను అధ్యక్ష. బషీర్బాగ్ సుబేదార్ కాలేజీలకు సంబంధించిన బార్ కౌన్సిల్ అనుమతి ఫస్ట్ టైం ఆపేశారు దేశంలో, మొదటిసారి. మళ్ళీ ఏదో తంటాలు పడి చేసే ప్రయత్నం చేశారు. భవిష్యత్తులో ఇట్లా చేయకండి, ఎందుకంటే అది చాలా చెడ్డ పేరు కూడా వస్తుంది అధ్యక్ష దానివల్ల. అధ్యక్ష ఫీజు రియంబర్స్మెంట్ పరిస్థితి గతంలో మొన్న పల్ల రాజశేఖర గారు మాట్లాడారు. ఆ ఫీజు యూనివర్సిటీకి సంబంధించి కూడా రిలీజ్ చేయమని కోరుతా ఉన్నాను. అసలు యూనివర్సిటీలకు అధ్యక్ష అయిపోయింది అధ్యక్ష, లాస్ట్ ఫైనల్ ఫైనల్ అధ్యక్ష. యూనివర్సిటీలకు అసలు ఏం బడ్జెట్ ఇవ్వలేదు అన్నట్టు మాట్లాడతారు అధ్యక్ష. మా ఆయంలో అన్ని యూనివర్సిటీలో కలిపి 867 కోట్లు ఇచ్చాం అధ్యక్ష. దానికి సంబంధించి 867 కోట్ల అధ్యక్ష. మీరు ఇలా బుల్డోజ్ చేయడం కరెక్ట్ లేదు హరీష్ రావు గారు. మీరు టైం చూడండి, కరెక్ట్ 57 మినిట్స్ మాట్లాడారు మేడం అడిగిన 5 నిమిషాలు కూడా ఇచ్చా నేను. కూర్చో జస్ట్ 1 మినిట్ మేడం, ప్లీజ్ కంక్లూడ్ చేయండి ప్లీజ్. సార్ థ్యాంక్ యూ అధ్యక్ష. విశ్వవిద్యాలయాలు ఇంపార్టెంట్ సబ్జెక్ట్స్ ఉన్నాయి, చాలా మంది సార్ నేను ఇంపార్టెంటే మాట్లాడుతున్నా అధ్యక్ష, ఒక్కటి కూడా డిబేట్ కాలేదు అధ్యక్ష. యూనివర్సిటీలకు సంబంధించిన వీసీ నియామకంలో అధ్యక్ష రాష్ట్ర ప్రభుత్వం పాత్రను గవర్నర్కి అప్పగించే ప్రయత్నం చేస్తుంది అధ్యక్ష కేంద్ర ప్రభుత్వం. దయచేసి ఆ నిర్ణయం వచ్చినా కూడా ఈ ప్రభుత్వంలో చలనం లేదు అధ్యక్ష. దయచేసి మళ్ళొకసారి రిక్వెస్ట్ చేస్తున్నాను, ఎందుకంటే మేము వెళ్ళి చెప్పేంత వరకు కానీ మేము కేటీఆర్ గారి ఆధ్వర్యంలో వెళ్ళి సెంట్రల్ గవర్నమెంట్కి ఇద్దాం వరకు చెప్పలేదు అధ్యక్ష. ఇప్పటికైనా ఈ ప్రభుత్వం అలర్ట్ అయ్యి గవర్నర్ల పాత్ర ఏదైతే ఉందో దాన్ని కాకుండా ప్రభుత్వం ఆధ్వర్యంలో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుతున్నాను అధ్యక్ష. థ్యాంక్ యూ.